బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మహాత్ముల సాంగత్యంతో దుస్సంగాన్ని విడిచిపెట్టిన వాడవుతాడు. ఆ వివేకి మహాత్ముల కీర్తించగా రుచించిన శ్రీకృష్ణుని కీర్తిని విడిచిపెట్టడానికి ఇష్టపడడు కదా. పాండవులు ఆయననే చూస్తూ, తాకుతూ, ఆయనతో మాట్లాడుతూ, కలిసి ఒకే చోట నిద్రిస్తూ, కలిసి భుజిస్తూ కాలాన్ని గడిపినవారు కదా వాళ్ళందరూ. ఎంత సంపత్తు ఉంటే, ఎంత మహిమ ఉంటే, ఎంత యోగం ఉంటే ఆ పరమాత్ముడి నుంచి దూరం అవుతున్నామంటే ఎంత బాధ అవుతుంది మనకు. ఇవంతా క్షీణమైపోతాయి మనకు. ఇదేది మనకు కనపడవు. ముఖ్యమైన వస్తువు దూరం అవుతుంటే ఏది కూడా చీకటి, మనకు ఏది అనిపించదు. అటువంటి వారు ఆయన విరాహాన్ని ఎలా సహించగలరు చెప్పండి. కూర్చున్నవాళ్ళు, జతలో ఉండిన వాళ్ళు, జతలో పడుకున్న వాళ్ళు, జతలో భుజించిన వాళ్ళు, ఇప్పుడు మాటిమాటికి ఆయన శరీరాన్ని ముట్టుకునేవాళ్ళు, ఇట్లా అనేక ప్రకారాలుగా ఆయన ప్రేమించి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కపారి కృష్ణుడు వెళుతున్నాడు ద్వారకగా అంటూ ఉండగానే ఎట్లా ఉండాలో చెప్పండి వాళ్ళకు. ఆయన యొక్క విరహాన్ని ఎలా సహించగలరు వీళ్ళందరూ కూడా. శ్రీకృష్ణ ప్రేమకు వారి హృదయాలు పూర్తిగా వశమైపోయాయి. ఆయన అటువంటి శ్రీకృష్ణుడి యొక్క ప్రేమ అపారమైనటువంటిది, దేనికి వెలకట్టడానికి వీల్లేదు. వారు రెప్పలు కూడా ఆర్పకుండా ఆయన వెళుతున్న దారి వైపే చూస్తున్నారు. అందరూ కూడా అట్లనే చూసిపోతున్నారు. అట్లనే చూస్తూ అటు ఇటు తిరగసాగారు. దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడు ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు బంధువులైన స్త్రీలు ఆయన ఎందు రెట్టించిన ప్రేమతో కళ్ళ నుంచి తన్నుకొస్తున్న కన్నీటిని అమంగళం జారకూడదని అతి కష్టం మీద ఆపుకున్నారు. వెళ్ళేటప్పుడు, శుభకార్యంతో వెళ్ళేటప్పుడు, స్వామి వెళ్ళేటప్పుడు ఎవరు ఏడ్చకూడదు కదా, అట్లనే ఆపుకున్నారు. అట్లనే శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరుతున్న సమయంలో మృదంగాలు, శంఖాలు, భేరులు, వీణలు, డొళ్ళు, బకాలు, దుందుబులు, నగారాలు, గంటలు మ్రోగాయి. శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరుతున్న సమయంలో ఏడుపు వస్తున్నప్పుడు కూడా అందరూ ఏడుపు ఆపుకున్నారు. అమంగళం ఎందుకు, వెళ్ళేటప్పుడు మనం అట్లా ఏడ్చకూడదు కదా అని వెనక రోజే అంతా ఏడ్చేశారు అందరూ. ఆ రోజు మాత్రము జాగ్రత్తగా ఉన్నారు, ఎవరు ఏడ్చకోకుండా. ఎవరి కంటిలోనూ తడి రాకూడదు, వస్తే వాళ్ళ ముఖం కనపడకూడదు, అందరెదురుగా ఏడ్చకూడదు. వెళ్ళే వాళ్ళకు శుభం కలగదు. అందుకని పరమాత్ముడు వెళ్ళేటప్పుడు అట్లా అనకూడదు కదా. చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో మృదంగాలు కానీ, శంఖాలు కానీ, భేరులు కానీ, వీణలు కానీ, డోళ్ళు కానీ, బకాలు కానీ, దుందుబులు కానీ, నగారాలు కానీ, గంటలు కానీ అవన్నీ మ్రోగాయి. కురువంశ స్త్రీలు శ్రీకృష్ణుని చూడాలనే కోరికతో మేడల పైకి ఎక్కారు. ఎంత దూరం కనపడుతుందో ఆ రథం అంత దూరం వరకు చూడాలా అనేటువంటి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా పైన ఎక్కేసి చూస్తున్నారు. ఆయనను ప్రేమతోనూ సిగ్గుతోనూ చూస్తూ పూలవాన కురిపించారు. శ్రీకృష్ణ ప్రియమిత్రుడైన అర్జునుడు ముత్యాల దండలతో అలంకరించబడి రత్నాలతో పొదగబడిన దండగల తెల్ల గొడుగును ఆయనకు పట్టాడు. ఉద్ధవుడు సాత్యకి వింజామరాలను వీచారు.
మార్గమధ్యంలో ప్రజలు పూలవాన కురిపిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు శోభాయమానంగా ప్రకాశించాడు. నిర్గుణ పరబ్రహ్మ మాయా మనీషి అయిన శ్రీకృష్ణుడికి అక్కడక్కడ వేద విద్వాంసులు ఆశీస్సులు వినిపించాయి. పరమ సత్యాలైనటువంటి ఆ ఆశీస్సులు ఆయన స్వరూపానికి తగ్గట్లుగా ఉన్నాయి. హస్తినాపుర యువతుల మనస్సులు ఉత్తమ కీర్తిగల శ్రీకృష్ణుని యందు లగ్నమై ఉన్నాయి. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలు అందరికీ ఇంపుగా ఉన్నాయి. పరబ్రహ్మ ఆద్యాంతాలు లేనివాడు, చైతన్య జ్ఞానస్వరూపుడు మరియు అద్వితీయుడు, త్రిగుణాలకు అతీతుడైన ఆ పరబ్రహ్మే జగత్తుగా ప్రకటమవుతాడు కదా. మాయాశక్తి యొక్క విలాసాలు ఉపసంహరించబడిన తరువాత ప్రళయకాలంలో అందరూ ఆయనలో విలీనమవుతారు కదా. అప్పుడు ఆ పరబ్రహ్మ వర్ణించలేని స్వస్వరూపంలో ఉండిపోతాడు కదా. ఆ నిర్గుణ పరబ్రహ్మయే ఈ శ్రీకృష్ణుడు. పరమాత్మ ప్రళయం తరువాత నామరూపాలు లేని తన స్వరూపంలో నామరూపాలను ప్రకటింపజేయాలి అని సంకల్పిస్తాడు. అప్పుడు వేదాలను లోకంలో ప్రవర్తింపజేసి ఆ పరమాత్మ తన శక్తిచే ప్రేరితమైనది, జీవులను మోహింపజేసేది, సృష్టిని చేయాలనుకునేది ఆయన త్రిగుణాత్మకమైన ప్రకృతికి అధిష్టానమవుతాడు. ఈ లోకంలో విద్వాంసులు ప్రాణాయామంతో ఇంద్రియాలను జయించి అత్యంత భక్తితో పవిత్రమైన బుద్ధితో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని కనుగొంటారు కదా. అటువంటి ఆ పరమాత్మ మన ముందే ఉన్నాడు కదా అని శ్రీకృష్ణుడి విషయంలో అందరూ భావించారు. పరమాత్ముడిని ఎవరెవరు ఎంతెంతగా పొగుడుతున్నారో, ఆయన లీలలు ఎటువంటివో, ప్రళయకాలంలో ఏం జరుగుతుందో, ప్రళయం ముందు ఏముందో, ప్రళయం అయిన తర్వాత ఏమి జరిగిపోతుందో, ఏ విధంగా స్వామి ఆనంద స్వరూపుడో, ఆయన అనుసరించిన వాళ్ళకి ఏ ఆనందాన్ని ఇస్తున్నాడో, ఆయన దేని నుంచి పొగడబడుతున్నాడో, ఆయన ప్రకటన ఎటువంటిదో, ఆయన యొక్క ప్రభ ఎటువంటిదో అని ఎంతగానో విచారించుకున్న అటువంటి మాత్రమైనటువంటి శక్తి రూపమైనటువంటి శ్రీకృష్ణుడు మన ముందే ఉన్నాడు కదా. మనస్సును శుద్ధం చేసే శక్తి శ్రీకృష్ణుడికి మాత్రమే ఉన్నది కదా, యోగ సాధనలకు కాదు అని కూడా వారు తలిచారు. యోగ సాధన చేస్తే ఏం కాదులేండి, కానీ ఇటువంటిదే కావాలి వాళ్ళకి. వారు ఇలా మాట్లాడుకున్నారు. ఓ సఖులారా, రహస్యమైన తత్వాన్ని బోధించే మహర్షులు వేదాల్లోనూ వేదాంతాల్లోనూ ఆ పరమాత్మ యొక్క పవిత్రమైన కథలను గానం చేస్తున్నారు. ఏ వేదం పలికినా పరమాత్ముడి యొక్క చిత్రమైనటువంటి లీలలనే చెప్పుకొని వస్తున్నాయి. ఆ పరమాత్మ తన మాయాశక్తితో ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉన్నాడు కదా. అయినా కూడా ఆయనకు వాటి యందు నేను కర్తను అనే భావన కానీ రాగద్వేషాలు కానీ లేవు అనుకున్నాం కదా. అటువంటి పరమాత్మ ఈ శ్రీకృష్ణుడే కదా. వాళ్ళకి అనుమానం అటువంటి వాడే కదా ఇప్పుడు మనం చూస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.